సెకండ్ ప్రాబ్లం నేను మీతోటే క్లాస్లో చేపిస్తాను సార్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. దీని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం సార్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, రైట్. నా ఇక్కడ చూడండి సార్, 644 ఎక్కడైనా 36 లెస్ దాన్ 32, ఇది కూడా కాదు. సో కాబట్టి క్యాల్కులేషన్ చూసుకొని చేసుకోండి. 36 లెస్ దాన్ 40, 25 లెస్ దాన్ 41. సో 5, 5, 4 ఒకటి వచ్చింది, 6, 6, 2 ఒకటి వచ్చింది. క్యాల్కులేషన్ కరెక్ట్ చూసుకోండి. ఎక్కడైతే కాదో దాన్ని తీసేయండి. ఆ క్యాల్కులేషన్స్ మీరు చూసుకుంటారు. ఎస్ ఫరీదా 644 సాటిస్ఫై కాదు, 635 సాటిస్ఫై కాదు. రైట్. రెండో ప్రాబ్లం అర్థమైంది కదా సార్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. స్టెప్ నెంబర్ 1 స్టెప్ బై స్టెప్గా చెప్తున్నాను సార్. P/3 లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు C లెస్ దాన్ P/2. సి నాకు ఎంత వచ్చింది సార్? సి నాకు 5 అయినా కావచ్చు, లేకపోతే 6 అయినా కావచ్చు. A+B ఏమవుతుంది? పెరిమీటర్ 14 ఇచ్చాడు కాబట్టి ఇది 9 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది 8 అవుతుంది. ఇది 8 అవుతుంది. అంతే కదా సార్. నౌ ఇది 2 కేసులు. 19 అవుతే 18 కాదు, 27 కాదు, 36 కాదు, 45. ఈ 3 కేసులు అయితే కాదు. ఎందుకనంటే సి లార్జెస్ట్ సైడ్, సి లార్జెస్ట్ సైడ్, లార్జెస్ట్ సైడ్. ఇదేమో అధిక కోణ త్రిభుజము. కండిషన్ ఏంటి? C² గ్రేటర్ దాన్ A² ప్లస్ B². సి ఏమో 5, 5² గ్రేటర్ దాన్ 5² ప్లస్ 4². 25 గ్రేటర్ దాన్ 41. కానే కాదు. ఈ కేసులో ఏదీ రాదు. ఈ కేసులో C6, A+B 8, 1 7 2 6 3 5 4 4. ఇది కానే కాదు. అధిక కోణ త్రిభుజం కాబట్టి C² గ్రేటర్ దాన్ A² ప్లస్ B². అంటే 6² గ్రేటర్ దాన్, ఇది 2 6, 2² ప్లస్ 6². ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ చూడండి సార్. రైట్. ఇది కూడా కాదు. 6² గ్రేటర్ దాన్ 3² ప్లస్ 5². 6 3 5. 36 గ్రేటర్ దాన్ 34. ఎస్. ఇదేంటి? C6, 6² గ్రేటర్ దాన్ 4² ప్లస్ 4². 36 గ్రేటర్ దాన్ 32. ఇది అవుతుంది, ఇది అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 6 3 5 ఒకటి అవుతుంది, 6 4 4 ఒకటి అవుతుంది, 6 4 4 ఒకటి అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే దయచేసి రైట్ ఎస్ అని రిప్లై చేయండి. డౌట్ ఉంటే అడగండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది C5 ఉందనుకోండి, ఆర్ C6 ఉందనుకోండి. A+B ఎంత అవుతుంది? 9 అవుతుంది. A+B ఎంత అవుతుంది? 8 అవుతుంది. 9 అవుతే 1 + 8 2 + 7 3 + 6 4 + 5. సి లార్జెస్ట్ సైడ్ కాబట్టి ఇది కాదు. 5² ఈక్వలెంట్ టు 5² ప్లస్ 4² కాదు. రైట్. ఇది కూడా 1 + 7 2 + 6 3 + 5 4 + 4. ఇది కాదు. 6² ఈక్వలెంట్ టు 2² ప్లస్ 6² కాదు. 6² 6² ఈక్వలెంట్ టు 3² ప్లస్ 5² కాదు. 6² ఈక్వలెంట్ టు 4² ప్లస్ 4² కాదు. రైట్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ క్లియర్ అయిందా? లాజిక్ క్లియర్ అయిందా? ఇంత ఉంటుందా సార్ చుట్టుకొలతలో? మనకు స్కూల్లో ఇంత డీప్గా చెప్పలేదా సార్ అని అంటే
స్కూల్లో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అల్పకోణ త్రిభుజం అంటే టీటా <90 అని చెప్పి ఆపుతారు కదా సార్, దాని తర్వాత దాని బ్యూటీ మీకు అర్థం కాదు. ఇలానే ప్రతి ఒక్క టాపిక్ సార్, మీరు లెక్కల్లో ఏ టాపిక్ అయినా రైట్ చాలా డీప్ లెవెల్లోకి వెళ్తాను సార్. అంటే ఫండమెంటల్స్ నుంచి మెల్లమెల్లగా ఒక బ్రిక్ బై బ్రిక్, ఫ్లోర్ బై ఫ్లోర్, బిల్డింగ్ బై బిల్డింగ్ ఐ విల్ బిల్డ్ ఎ మాన్యుమెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇది అందరికీ అర్థమైంది కదా సార్. మీకు అర్థమవుతే పెరిమీటర్ 20 అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ అల్పకోణ త్రిభుజాలు ఎన్నో దయచేసి చెయ్యండి. ఏబిసి అనిల్ సార్, ఏ బుక్ నుంచి ఈ క్వశ్చన్లు? ఏ బుక్కు లేదు సార్. రైట్, ఇదంతా కూర్చొని ఎర్లీ మార్నింగ్ లేసి రైట్ పిల్లలకు అర్థమయ్యేటట్టు ఎక్స్పెరిమెంట్స్ చేసి చెప్పే క్లాస్. 6 and 4 సాటిస్ఫై అవుతుందా? ఎక్కడ 6 and 4 36 రాశాను కదా. 6 4 4 6 స్క్వేర్, ఇది టిక్ మార్క్. ఇది కూడా 6 స్క్వేర్, 25 + 9 34. ఇది కూడా టిక్ మార్క్, ఇది కూడా టిక్ మార్క్. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్ ఉపేందర్, కాన్సెప్ట్ క్లియర్ కదా. క్యాల్కులేషన్స్ మీరు చూసుకోండి సార్. నేను ఎప్పుడూ క్లాస్లో చెప్పే మాట మళ్ళీ నేను చెప్తున్నాను సార్, మీరు ఎక్కడైనా కోచింగ్కి మీరు ఎల్లుంటే ఇంతకుముందు అంటే నేను ఇంత మామూలు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇంత ఖర్చు పెట్టినా అని అనుకుంటారు. రైట్, అందుకే అన్నీ మొత్తము కూడా తెలుగు మీడియం అబ్సల్యూట్లీ మీకు చాలామంది ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి మాత్రమే తెలుసు. నేను క్లాస్ తీసుకునేటప్పుడు ఒక వీడియో మూవ్ అవుతుంది 40,000 వ్యూస్లో ఉంది అని అన్నాను. ఒక స్టూడెంట్ 89,000 వ్యూలు అన్నాడు. 3-4 డేస్లో 32,000 మంది షేర్ చేసిన కంటెంట్ సార్. అంటే తీసివేతను ఇలా చూడొచ్చా? రైట్, తీసివేతకు మనం ప్లేస్ వాల్యూ యూస్ చేస్తామా? బేస్ సిస్టంలో ఇంతగా ఉపయోగపడుతుందా? అంటే ఒకటి కొత్తగా నేర్చుకొని రైట్, ఎవరైతే ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై చేస్తున్నాను సార్. ఎందుకనంటే కష్టపడి నేర్చుకున్న సబ్జెక్ట్ సార్, అంత ఈజీగా రైట్ ఒకరు నన్ను కన్విన్స్ చేయలేరు. సార్ మీది తప్పు సార్ కాన్సెప్ట్ అని ఎవరు కన్విన్స్ చేయలేరు. ఎందుకనంటే కొన్ని రాత్రులు మీరందరూ పండుకున్నప్పుడు 2-3 వరకు పిచ్చి పిచ్చి కాగితాలతోటి రీసెర్చ్ చేసి నేను క్లాస్ చెప్తున్నాను సార్. సో కాబట్టి పూర్తిగా సబ్జెక్ట్ మీద నాకు పట్టుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 6 4 సాటిస్ఫై, 16 + 16 32. 36 తోటి ఈక్వల్ అవుతుందా సార్? కావట్లేదు కదా సార్. 6 4 4 ఎలా సాటిస్ఫై అవుతుంది ఉపేందర్? రైట్, క్యాల్కులేషన్ మిస్టేక్లు నేను చెయ్యాలి, కరెక్షన్లు మీరు చెయ్యాలి, ఎగ్జామ్ రాసేది మీరు, కంటెంట్ చెప్పేది నేను. రైట్, కాన్సెప్ట్ మొత్తం చెప్తాను, క్యాల్కులేషన్ మిస్టేక్స్ మీరు చూసుకోండి.